కాకినాడ జిల్లా రౌతులపూడి మండల పరిధిలోని లచ్చిరెడ్డిపాలెం ములగపూడి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ దిశగా జరిగిన ఈ సభలకు కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. లచ్చిరెడ్డిపాలెం ములగపూడిలో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు సుమారు 800 మందికి పైగా కార్యకర్తలు హాజరైనట్లు నాయకులు తెలిపారు. గ్రామ స్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ సభలు పార్టీ శ్రేణులలో నూతన ఉత్తేజాన్ని నింపాయి. మే 27, 28 తేదీలలో 2 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాలలో మొదటి రోజే అనూహ్య స్పందన లభించడంపై టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో ఉన్న ప్రతి రెండు గ్రామాల్లో మినీ మహానాడిని నిర్వహించడం జరిగింది. ఇక్కడ మండల స్థాయిలో ఒకటి ఎల్లారపాలెంలో, 2 ములగపూడిలో కూడా ఘనంగా మండల తెలుగుదేశం నాయకులు అందరూ కూడా కలిపి ఇక్కడ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే మహానాడు అన్నది తెలుగుదేశం పార్టీకి ఎంతో వెనుముకలాంటిది. ఈ యొక్క పార్టీని మహానాడు అన్నది రాష్ట్ర స్థాయిలోనే కాకుండా నియోజకవర్గ స్థాయిలో జరిపించి, అలాగే మండల స్థాయిలో కూడా కార్యకర్తను బలోపేతం చేసే విధంగా, నాయకులందరినీ ఒకే దాటి మీద తీసుకెళ్లే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతున్నారని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ముందు ఎంపీపీ గారు ఉన్నారు, మా ఎక్స్ ఎంపీపీ గారు, ఒకసారి ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి సార్ ఈ యొక్క ఎప్పుడు మేము రాష్ట్ర స్థాయిలో చూసాం, నియోజకవర్గ స్థాయిలో చూసాం, మండల స్థాయిలో కూడా ఈ మినీ మహానాడు నిర్వహించడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకి అనుగుణ్యంగా మా నియోజకవర్గ ప్రతిపాడు కాకినాడ పార్లమెంటు ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభరాజా గారి యొక్క ఆదేశాల మేరకు మా రౌతులపూడి మండలం, మా ప్రతిపాడు తాలూకాలో 10 క్లస్టర్స్, ఆ 10 క్లస్టర్స్లోనూ కూడా రౌతులపూడి మండలంలో 2 క్లస్టర్స్, అందులో 10వ క్లస్టర్స్ మన లచ్చిరెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మహానాడు వచ్చిందంటేనే పండగ దినం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు, పెద్దలకే కాదు, ఆనాడు మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982 సంవత్సరంలో మే 29లో స్థాపించిన నాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఆ పసుపు జెండాలో ఏ మహిమ ఉందో, ఏ కార్యక్రమం ఉందో తెలియదు. ఈనాడు ప్రపంచంలో ఏ ఒక్క పార్టీ కూడా 44 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉన్నది అంటే ఏ దేశంలోనూ, ఏ రాష్ట్రంలోనూ, ఏ ప్రపంచంలోనూ కూడా ప్రాంతీయ పార్టీలో ఇంత మహోత్తరమైన పార్టీ ఏది అంటే ఒక తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. అయితే సార్, అది మహానాడు అన్నది మినీ మహానాడు అంటే మహానాడు చూసాం, అలాగే నియోజకవర్గ మహానాడు కూడా చూసాం. ఈ మినీ మహానాడు అన్నది అసలు ఇది ఏ ప్రత్యేకత? ఇది చాలా ప్రత్యేకత. మేము ఆనాడు 40 సంవత్సరాల సుమారు నుంచి కూడా చిన్నపిల్లలుగా అప్పటి నుంచి కూడా చాలా వరకు కూడా మేము అనేక చోట్ల ఈ మహానాడు కార్యక్రమాలకు హైదరాబాద్, ఉమ్మడి తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండే టైంలో కూడా అనేక తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలకు వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క ఆదేశాల మేరకు పొదుపు మంత్రంతో ఈరోజు మనకి ఇటు డీజిలు, ఇటు పెట్రోలు సమస్యలతో కూడుకొని మనం ఖర్చును తగ్గించే కార్యక్రమానికి ఆ మహానుభావుడి యొక్క ఆదేశాల మేరకు తోచా తప్పకుండా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు కూడా ఆ ఆదేశాలు అనుగుణంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈవేళ మే 27 నుంచి రేపు 28వ తారీఖు వరకు మహానాడు కార్యక్రమం మేము సమర్థవంతంగా మా క్లస్టర్స్లో రౌతులపూడి మండలంలో 2 క్లస్టర్స్, మేము 10వ క్లస్టర్స్కి ఇన్ఛార్జిగా నేను పనిచేస్తున్నాను. నా పేరు ఇటంశెట్టి సూర్య భాస్కర్ రావు. సుమారు ఎన్ని గ్రామాలు వచ్చాయి సార్? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి మొత్తం 13 గ్రామాల క్లస్టర్లన్నీ ఇక్కడ రావడం జరిగిందండి. ఇక్కడికి సుమారుగా ఈరోజు ఒక 600-700 మంది, ఈ యొక్క 700 వరకు ఇక్కడికి రావడం జరిగింది జనాభా. ఈ ఫస్ట్ రోజు ఏదైతే ఉందో ఆ రోజు అందరూ కూడా చాలా ఘనంగా కార్యక్రమం జరిగింది. అందరికీ భోజన సదుపాయాలు, అలాగే టిఫిన్లు, స్నాక్స్ అందరూ ఇవ్వడం జరిగింది. అలాగే రేపు కూడా మినిమం 2000-3000 మంది వరకు వస్తారని చెప్పేసి ఈ సభకి వస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
ప్రెసిడెంట్ గారు ఉండడం జరిగింది. సార్ అసలు ఈ రోజు ఎంతో ఘనముగా ఎంతో మంది వందల మందితో వచ్చి ఈ రోజు జరగడం జరిగింది. రేపు దినాన్ని కూడా ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నారు? ఇంకా ఎంతమంది జనం పెరిగే అవకాశం ఉందా? ఈ కార్యకర్తలు అయితే నాయకులు అయితే అని. ఈరోజు ఈ వైఎన్సి ఛానల్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మహానాడు కార్యక్రమం చాలా విజయవంతం చేయడానికి మాకు 15 గ్రామాల నుంచి ఇక్కడికి మా కర్షకుల తరపున 15 గ్రామాల నుంచి మా కార్యకర్తలంతా తరలి రావడం జరిగింది. ఇక్కడ మేము ఏర్పాట్లు కూడా చక్కగా భోజన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈరోజు మా శుభదినం మాకు. ఎందుచేతంటే ఈ మహానాడు అనేది మాకు ఎప్పుడు దూరంగా ఎక్కడ మహానాడు నిర్వహించి అక్కడికి ప్రతి గ్రామం నుంచి 4-5 కార్యకర్తలు వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఈ మినీ మహానాడు కార్యక్రమం అంటే మాకు గ్రామాల పరంగా అందుబాటులో మాతో పాటు ఇంకొక 50-60 మంది కార్యకర్తలు ఇంకా బలోపేతం చేయడానికి, వాళ్ళకి ఇంకా ఉత్సాహం కల్పించడానికి ఈ కార్యక్రమం మంచి శుభప్రదమని మేము భావిస్తున్నాం. 28న కూడా అదే విధంగా ఇంకా రెట్టింపు స్థాయిలో మా యొక్క కార్యకర్తలు నాయకులు కూడా వస్తారని చెప్పేసి నాయకులు తెలియజేసుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క మిను మహానాడు వల్ల మా కింద స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను కూడా కలుపుకొని సముచిత స్థానం ఇవ్వడానికి మాకు మంచి అవకాశం దొరికిందని కూడా నాయకులు, మండల నాయకులు అందరూ కూడా తెలపడం జరిగింది. ఇదే విధంగా కొనసాగి స్థానిక ఎలక్షన్లో కూడా మేము పసుపు దళాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి అధిక సీట్లతో మేము ముందుకు వెళ్తామని చెప్పేసి వీరు తెలియపరచడం జరుగుతుంది. చూస్తుండండి వైఎన్సీ న్యూస్, మీ నానిబాబు.